హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3 రకాల వంకాయ విత్తనాలు నాటుతున్నాము. అవి 1 లాంగ్ వంకాయ విత్తనాలు, 2 రౌండ్ వంకాయ విత్తనాలు, 3 బిగ్ లాంగ్ వంకాయ విత్తనాలు. గ్రో బ్యాగులలో ఎలా నాటాలో చూపించబోతున్నాను. కోకోఫిట్ మరియు ఎర్రమట్టితో విత్తనాలు ఎలా నాటాలి, నీళ్లు ఎలా పోయాలి, మొలకలు వచ్చిన తర్వాత తోటలో ఎలా నాటుతారో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీషో నుండి తెప్పించిన గ్రో బ్యాగులను సిద్ధం చేసుకున్నాను. తర్వాత కోకోఫిట్ మరియు ఎర్రమట్టిని తీసుకున్నాను. కోకోఫిట్ కూడా మీషో నుండి తెప్పించాను. ఎర్రమట్టి మాత్రం మా తోటలోనిదే. ఇప్పుడు 1 వంతు కోకోఫిట్ మరియు 1 వంతు ఎర్రమట్టిని ఇలా 2 సమానంగా తీసుకొని బాగా కలుపుకున్నాను. ఈ ఆర్గానిక్ ఎరువు మిశ్రమాన్ని గ్రో బ్యాగులలో నింపాను. ఈ మిశ్రమం వలన మట్టి మెత్తగా ఉంటుంది. మట్టి మెత్తగా ఉండడం వలన గాలి కూడా బాగా పెడుతుంది. గాలి బాగా పెట్టడం వలన మొక్కలు వేర్లు బలంగా ఉంటాయి. వేర్లు బలంగా ఉంటే మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలాగే ఈ 3 గ్రో బ్యాగులలో ఈ మిశ్రమాన్ని నింపాను. ఇప్పుడు 1 గ్రో బ్యాగులో ఒకే రకం లాంగ్ వంకాయ విత్తనాలు నాటాను. ఈ రకం వంకాయలు పర్పుల్ కలర్లో ఉండి సన్నగా పొడవుగా ఉంటాయి. మా సైడ్ ఏ నర్సరీలో కూడా ఈ 3 రకాల వంకాయ విత్తనాలు అయితే దొరకలేదు. అందుకే ఈ విత్తనాలు మీషో నుండి తెప్పించాను. సరే, ఎందుకు ఒకే రకం విత్తనాలు ఒకే గ్రో బ్యాగులో నాటానంటే ఏ రకం అని కన్ఫ్యూజ్ కాకోకుండా ఉంటుంది. అందుకే ఇలా నాటాను. విత్తనాలు ఎక్కువ లోతు కాకుండా ఒక రకంగా లోపలికి పోసి పైన పలుచగా మట్టితో కప్పాను. అదేవిధంగా మళ్ళీ 2 గ్రో బ్యాగులో రౌండ్ వంకాయ విత్తనాలు నాటాను. ఈ రకం వంకాయలు విత్తనాలు గుండ్రంగా ఉండి పర్పుల్ కలర్లోనే ఉంటాయి. ఇదే విధంగా ఈ విత్తనాలు కూడా నాటి పలుచగా మట్టితో కప్పాను. తర్వాత 3 గ్రో బ్యాగులో కూడా బిగ్ లాంగ్ వంకాయ విత్తనాలు అయితే నాటాను. ఇలా ఒక్కొక్క గ్రో బ్యాగులో ఒక్కొక్క రకం అయితే నాటాను. ఇలా నాటడం వల్ల ఏ మొక్క ఏ రకం అని సులభంగా తెలుసుకోవచ్చు. ఇలాగ 3 రకాల విత్తనాలు నాటడానికి బ్యాగులలో మిశ్రమాన్ని కలిపి పోయడానికి సుమారు 2 గంటల టైం అయితే పట్టింది. ఒక్కొక్క బ్యాగులో 100 విత్తనాలు పట్టించాను. ఒకవేళ అన్నీ మొలిస్తే చిక్కగా మొలుస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే 3 బ్యాగులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇలాగ చేశాను. విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా పోయాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు. నీళ్లు పోసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి మూతకు చిన్న చిన్న హోల్స్ అయితే వేశాను. దాంతో మెల్లగా నీళ్లు పోశాను. ఇలా చేస్తే విత్తనాలు కదలకోకుండా మట్టి కూడా చెదరకుండా ఉంటుంది. విత్తనాలు నాటిన తర్వాత గ్రో బ్యాగ్స్ను డైరెక్ట్గా ఎండలో పెట్టకోకుండా వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో పెట్టాను. మట్టి తడిగా ఉండేలా మాత్రమే ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు పోస్తే విత్తనాలు కుళ్ళిపోయే అవకాశం ఉంది. మొక్కలను తోటలో నాటిన తర్వాత వాటి పెరుగుదల, పూత, పిందె, కాయలు కాయడం వరకు ప్రతి దశను కూడా రాబోయే వీడియోలలో మీకు చూపిస్తాను. కాబట్టి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వ్యవసాయ సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.